మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ మా ఇద్దరిని ఎందుకంత కోపంగా చూస్తున్నారు? అత్తయ్య గారిని వదిలేసి వెళ్ళిపోయినందుక? మేము లేనందుకు అత్తయ్య గారు ఏమైనా ఇబ్బంది పడ్డారా అని దాత్రి అంటూ ఉంటుంది. మీరు లేనందుకు వైజయంతి ఏమి ఇబ్బంది పడలేదు, మీరు పెట్టిన అన్నం తినడం వల్లే ఇబ్బంది పడింది అని సుధాకర్ అంటాడు. నేను పెట్టిన అన్నం తినడం వలన అని దాత్రి ఇక షాక్ అయి అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు అన్నంలో కావాలనే ఉప్పు కారం బాగా ఎక్కువగా కలిపి మా అమ్మ తినేలా చేసావు కదా, అది తెలియక మేము కూడా తినిపించాం అని యువరాజ్ అంటాడు. అవునని నిషి కూడా చెప్తూ ఉంటుంది. అవును, మాకు తెలియక మేము తినిపించడం వల్ల పిన్ని చాలా ఇబ్బంది పడింది. అసలు ఎందుకు జగదాత్రి ఇలా చేసావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఏంటి, అత్తయ్య గారు తినే అన్నంలో నేను ఉప్పు కారం కలిపానా? ఏం మాట్లాడుతున్నారు మీరు అని దాత్రి అంటూ ఉంటుంది. ఏంటి, నువ్వు కలపలేదా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. నేను కలిపింది ఉల్లికారం నెయ్యి, అది తినటానికి అమృతంలా ఉంటుంది అని దాత్రి అంటుంది. లేదు అని వైజయంతి ఇక సైగ చేస్తూ చెప్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు, యువరాజ్ మీకోసం తీసుకురావాల్సిన ట్యాబ్లెట్లు కూడా తీసుకొచ్చారు కదా, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని దాత్రి అంటుంది. అబద్ధం చెప్తుంది అని వైజయంతి ఇక సైగ చేసి చెప్తూ ఉంటుంది. చూడు జగదాత్రి, నీకు చూసుకోవడం కుదరకపోతే స్కూల్కి వెళ్ళమని చెప్పాను కదా, నేను చూసుకుంటానని చెప్పాను కదా అని కౌశికి అంటుంది. అయ్యో వదిన, అత్తయ్య గారిని చూసుకోవడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు నేను గొడ్డు కారం ఏమీ కలపలేదు అని దాత్రి అంటుంది. ఇలా అడిగితే వీళ్ళెందుకు సమాధానం చెప్తారు, వీళ్ళని అడగాల్సిన పద్ధతిలో అడగాలి అని నిషి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నిషి, అసలు పిన్ని మీద మాకెందుకు కోపం ఉంటుంది, పిన్ని మీద మాకు మమకారమే ఉంటుంది అని, అందుకే మేము ఇద్దరము పిన్నిని చూసుకోవడానికి ఒప్పుకున్నామని కేదార్ చెప్తూ ఉంటాడు. మీరు ఇలా అనుమాటించడం అస్సలు బాగోలేదు వదిన అని దాత్రి అంటుంది. అయితే నువ్వు ఆ పని చేయలేదంటున్నావు కదా, ఆ అన్నం నువ్వు తినిపించి చూడే అని నిషి చెప్తుంది. సరే నిషి, నీ అనుమానం తీరాలంటే నేను అన్నం తింటాను, వెళ్ళి తీసుకురా అని దాత్రి అంటుంది. నువ్వు తింటాం కాదే, నేనే దగ్గరుండే తినిపిస్తాను అని నిషి చెప్తుంది. నిషి అన్నం ప్లేట్ని తీసుకొస్తుంది, జగదాత్రి నోట్లో పెడుతూ ఉంటుంది. అప్పుడే దాత్రి అన్నం తింటూ ఉంటుంది. చాలా బాగుంది నిషి అని దాత్రి అంటుంది. ఏంటి, చాలా బాగుందా? నువ్వు కవర్ చేసుకుంటున్నావే, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకో మూత తిను, అప్పుడు నీకు తెలుస్తుంది అని ఇక అలా నిషి తినిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది నిషి, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇలా ఇవ్వు నేనే తింటాను అని దాత్రి పట్టుకొని ఇక తింటూ ఉంటుంది. వదిన ఇది అబద్ధాలు చెప్తోంది, కవర్ చేసుకుంటుంది అని నిషి అంటూ ఉంటుంది. లేదు దిన, నేను నిజమే చెప్తున్నాను, కావాలంటే మీరు కూడా తిని చూడండి అని దాత్రి కౌశికి కూడా ఇక తినిపిస్తూ ఉంటుంది. అవును, బాగానే ఉంది కదా పిన్ని, నువ్వెందుకు అంత కారం అని చెప్పావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. వైజయంతి అయితే నిషి ఇక అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. బాబాయ్ కావాలంటే మీరు కూడా తిని చూడండి అని కౌశికి అంటుంది. ఇక సుధాకర్ కూడా తిని చూస్తాడు. అవును వైజయంతి, బాగానే ఉంది కదా, నువ్వెందుకు కారం అని చెప్పావు అని సుధాకర్ కూడా అడుగుతూ ఉంటాడు. అసలు అత్తయ్య మీకు ఏదో చెప్పాలని ప్రయత్నించినట్లుంది, మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు అని దాత్రి అంటుంది. దాత్రి కేదార్లు మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ ఇక నవ్వుకుంటూ ఉంటారు. అంతకుముందు జరిగిందంతా మనకి చూపిస్తూ ఉంటారు. దాత్రి గొడ్డు కారం అన్నం వైజయంతికి తినిపిస్తూ ఉంటే వైజయంతి కేకలకి నిషి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకు వచ్చినప్పుడు వెంటనే దాత్రి గొడ్డు కారం కలిపిన అన్నం ప్లేట్ని మంచం కింద పెట్టేస్తుంది. ఉల్లికారం అన్నం ఉన్న ప్లేట్ని అక్కడ పెట్టుంటుంది. దాత్రి ప్రిపేర్డ్గా ముందే 2 రకాల ప్లేట్లని పట్టుకొని వెళ్తుంది. గొడ్డుకారం ప్లేట్ని వాళ్ళ కంట పడకుండా దాచిపెట్టేస్తుంటుంది. అత్తయ్య, ఇక మీదట వాళ్ళు నిన్ను చూసుకోనవసరం లేదు, నేనే దగ్గరుండి చూసుకుంటాను అని నిషి ఇక వైజయంతిని తీసుకువెళ్ళిపోతుంటుంది. సారీ జగదాత్రి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు అని కౌశికి అందరూ కూడా ఇక లోపలికి వెళ్ళిపోతారు. దాత్రి, నువ్వు 2 ప్లేట్లు పెట్టి మంచి పని చేశావు అని కేదార్ చెప్తూ ఉంటాడు. నీ పని చేసిందే దాత్రి కాదు, జేడి అని దాత్రి చెప్తుంది. ఇక నిషి, యువరాజ్, వైజయంతి ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ యమ్మి నాకు పెట్టింది గొడ్డు కారమే అని వైజయంతి అంటుంది. మరి ఇప్పుడు ఆ ప్లేట్ ఎలా మారిపోయింది, అసలు అర్థమే కావటం లేదు అని నిషి అంటూ ఉంటుంది. సరే అమ్మా, ఆ జగదాత్రి నీకు అసలైన పక్షవాతం ట్యాబ్లెట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది, వాటిని మాత్రం నువ్వు అసలు వేసుకోకు, అవి వేసుకున్నావంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. నేనేదో మార్చిస్తున్నాను, నేను ఇస్తున్న ట్యాబ్లెట్లనే వేసుకుంటూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండు అని
అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఈలోపే వాళ్ళని ఇంట్లో నుంచి ఏదో విధంగా గెంటయ్యారా బోడా అని వైజయంతి చెప్తూ ఉంటుంది. హీరోయిన్ ఇంట్లో దాత్రి తీసుకొచ్చిన న్యూస్ పేపర్స్ కట్టింగ్ని ఇంకా ఫోన్లో చూసుకుంటూ ఉంటుంది. ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ న్యూస్ ప్రకారం ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి పేరు మల్లి, కానీ ఈ హీరోయిన్ పేరు సోని కదా అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఏమో పేరు మార్చుకుని ఉండొచ్చేమో అని దాత్రి చెప్తుంది. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది దాత్రి, సినిమాలో నటిస్తున్న వాళ్ళు హీరోయిన్ స్క్రీన్ మీద వేరొక పేరుని పెట్టుకొని ఉంటూ ఉంటారు కదా, అలాగే ఈ హీరోయిన్ సోని పేరు మార్చుకుందేమో, నెట్లో చూస్తే తెలిసిపోతుంది అని కేదార్ ఇక ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఏ ఇన్ఫర్మేషన్ కూడా నెట్లో కూడా దొరకలేదు దాత్రి అని వెంటనే మూవీ అసోసియేషన్కి కాల్ చేద్దాం అని కేదార్ అంటూ ఉంటాడు. అప్పుడే కిరణ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. కిరణ్, ఆ పంతులు గారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతూ ఉంటారు. ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు మేడం. అయితే ఆ పంతులు గారికి డయాబెటీస్ ఉందంట. దానికి సంబంధించిన మెడిసిన్స్ సిటీలో 2-3 చోట్ల మాత్రమే దొరుకుతాయంట. కానీ ఆ పంతులు గారు ఎప్పుడు ఒకే చోటికి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. నేను అక్కడికి కూడా వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశాను. 2-3 రోజుల నుంచి ఆ మందుల కోసం అతను రాలేదంట అని కిరణ్ అంటాడు. ఇంకా మిగతా సమాచారం తెలుసుకొని నేను మీకు చెప్తాను మేడం అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఇంకో పని చేయాలి, హీరోయిన్ సోని గురించి మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి. మూవీ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి ఆ హీరోయిన్ అసలు పేరు, తరువాత సొంత ఊరు, మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పు కిరణ్ అని చెప్తూ ఉంటుంది. అలాగే నేను ఇక ఫోన్ కట్ చేస్తాడు కిరణ్. పంతులు గారు ఒక రకంగా మన వల్లే ఆ ప్రమాదంలో పడిపోయారు కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది. అవును, ఫోన్ అయినా అందుబాటులో ఉంటే మనం ట్రాప్ చేసి ఉండేవాళ్ళం, సిగ్నల్స్ని బట్టి కనుక్కొని ఉండేవాళ్ళం అని కేదార్ చెప్తూ ఉంటాడు. మా అమ్మ మీద ఉన్న గౌరవంతో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నందుకే పంతులు గారికి ఇలా జరిగింది, నాకు చాలా బాధగా ఉంది అని దాత్రి చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి పంతులు గారు ఒక్కరే అండగా ఉండారట. నేను ఈరోజే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే దగ్గరుండి అన్నీ నేనే తీరుస్తాను దాత్రి, పంతులు గారిని కూడా త్వరలోనే కనిపెడదాం అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక సురేష్, దివ్యాంక ఇద్దరు కూడా కౌశికి వాళ్ళ ఇంటి ముందు కారాపి దిగుతారు. సురేష్ లోపలికి రాకుండా అక్కడే నిలబడి ఉంటాడు. సురేష్, నువ్వు లోపలికి రానని చెప్పకూడదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మనం ముందడుగు వేసి తీరాల్సిందే. రా సురేష్, నువ్వు వచ్చి చెప్పి తీరాల్సిందే అని దివ్యాంక అంటూ ఉంటుంది. కానీ మేడం, అలా చెప్తే నా మనసు అంగీకరించడం లేదు. నేను పదే పదే ఈ ఇంటికి వచ్చి ఎందుకు తలదించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నానో నాకు అడుగు ఎందుకు ఈ ఇంటి వైపే పడుతుందో అర్థం కావటం లేదు అని సురేష్ అంటూ ఉంటాడు. సురేష్, నువ్వు ఇంకేం మాట్లాడుకో, మనం వచ్చింది పూర్తి చేసుకొని వెళ్లాల్సిందే. మన కడుపులో ఉన్న బిడ్డ కోసం, నా కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమైనా సరే చేసి తీరాల్సిందే అని దివ్యాంక సురేష్ చేపట్టుకొని లోపలికి వస్తుంది. దాత్రి, కేదార్ అయితే షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిషి అయితే సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి అయితే ఇక బాధపడుతూ ఉంటుంది. అక్క అని కేదార్ కౌశికిని పట్టుకుంటాడు. నువ్వు ఇలా మాటి మాటికి కుప్పకూలిపోవాల్సిందే కౌశికి, ఎందుకంటే సురేష్ ఇక నుంచి నావాడే కదా అని దివ్యాంక అనుకుంటూ ఉంటుంది. నువ్వు మాటి మాటికి ఓడిపోవాల్సిందే, తల దించుకోవాల్సిందే అని దివ్యాంక ఇక మనసులో సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి దివ్యాంక ఇలా వచ్చావు, పెళ్ళికి పిలవటానికి వచ్చావా అని నిషి అడుగుతూ ఉంటుంది. పెళ్ళ అని దాత్రి అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. నువ్వు రానైతే వచ్చావు, కానీ నీతో పాటు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. అసలు అతనికి ఈ ఇంట్లో స్థానమే లేదు, ఇంట్లో అడుగుపెట్టే అర్హతే లేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు. యువరాజ్, ఈ ఇంటి అల్లుడిని పట్టుకొని ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అల్లుడైతే కౌశికి గారి పక్కన కదా ఉండాల్సింది, మరి దివ్యాంక చేయి పట్టుకొని ఎందుకు తీసుకొచ్చింది అని బూచి అడుగుతూ ఉంటాడు. దివ్యాంకని పెళ్లి చేసుకుంటూ ఈ ఇంటి హోదా కోసం వచ్చినట్లున్నారు అల్లుడిగా అని కాచి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. నేను ఎటువంటి హోదా కోసం రాలేదు, అవసరం కూడా లేదు అని సురేష్ అంటూ ఉంటాడు. అసలు ఇవ్వడానికి వీళ్ళెవరు, లేదని చెప్పడానికి మీరెవరు, అది మీ హక్కు అని దాత్రి అంటూ ఉంటుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే జగదాత్రి, ఇప్పుడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా, ఆ బంధాన్ని తెంచుకునే దానికోసమే వచ్చాడు, విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకుందామని వచ్చాడు అని. అయినా ఈ విషయం నేను కాదు చెప్పాల్సింది, సురేష్ తన్నోటితోనే చెప్దామని వచ్చాడు. చెప్పు సురేష్, చెప్పేసేయ్ అని దివ్యాంక ఇక చెప్తూ ఉంటుంది. అన్నయ్య, నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా ఆలోచించి తీసుకోవాలి. వదిన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో, మీరు వదిన్ని ఎంతలా ప్రేమిస్తున్నారో తెలుసు. మీ నిర్ణయాన్ని ఏదైనా అందరూ సంతోషపడేలా చెప్పాలి అని దాత్రి అంటుంది. అవునని కేదార్ కూడా ఇక చెప్తూ ఉంటాడు. చెప్పాల్సింది, మాట్లాడాల్సింది మీరు కాదు, ముందు అతన్ని మాట్లాడివ్వండి అని యువరాజ్ అంటూ ఉంటాడు. అవును, దివ్యాంక చెప్పింది నిజమే, నేను కౌశికి విడాకులు ఇచ్చేస్తున్నాను. ఈ పేపర్స్ మీద సంతకాలు పెడితే నేను తీసుకుని వెళ్ళిపోతాను, తర్వాత దివ్యాంకని పెళ్లి చేసుకుంటాను అని పేపర్స్ చూపిస్తూ ఉంటాడు. ఇక కేదార్, దాత్రి, కౌశికి ముగ్గురు షాక్ అయి చూస్తూ ఉంటారు.